ఇది అయిన తర్వాత కుమారస్వామి గారితో మాట్లాడాను. ఇది అన్ని సమస్యల్ని, చాలా వరకు జటిలమైన సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం. ఒక అమరావతి, ఒక పోలవరం, ఒక విశాఖపట్నం, లేకపోతే ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో చాలా వరకు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేజర్ సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఏదైతే RINL ఉందో దీన్ని ఈరోజు రాత్రికి మళ్ళీ 11:15కి ఫైనాన్స్ మినిస్టర్తో కలుస్తాను. నేను వారు లేట్గా వస్తానంటే నేను ఉంటాను, మీరు వచ్చినాక కలిసినాకనే నేను వెళ్తానని చెప్పాను. ఇప్పుడు రాత్రికి ఒక మీటింగ్ ఉంది. మెయిన్వైల్ కుమారస్వామిని పిలిపించి మాట్లాడాం. కుమారస్వామి గారితో కూడా మాట్లాడినప్పుడు వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మాట్లాడాం. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దీనిపైన శ్రద్ధ పెట్టకుండా ఈ ఇండస్ట్రీని సిక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక 1300 కోట్లు, ఒక 1400-1500 కోట్లు డబ్బులు ఇచ్చారు. ఇచ్చి దాన్ని రివైవ్ చేయడానికి ఒక ఫర్నేస్ పనిచేస్తా ఉంది. BAFR పోయే సమయంలో ఆ డబ్బులు కట్టారు బ్యాంకులకంతా. అందువల్ల ఇప్పుడు వాళ్ళు కొంత వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దీన్ని పూర్తిగా రివైవ్ చేయాలి. రివైవ్ చేయాలంటే ఏమేమి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి కూడా ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, ఎట్లా శాశ్వత పరిష్కార మార్గం ఉంటుంది, దానిపైన ఎగ్జామిన్ చేస్తున్నాం. రాత్రికి ఒకసారి మాట్లాడినాక ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత వేరియస్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేసి మొత్తం ప్రజల, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడి, ఇది ఒక మనోభావాలకు సంబంధించిన విషయం. అయితే దీన్ని సక్రమగానం చేయనీయకుండా అనేక విధాలుగా ఎవరు ఏ విధంగా చేశారో అది నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కావచ్చు, రాంగ్ టైంలో కొన్ని నిర్ణయాలు చేయడం కావచ్చు, అల్టిమేట్గా ప్రాజెక్ట్ అయితే ఇబ్బందుల్లో పడ్డది. ఇది ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి, ఏ విధంగా కాపాడాలి, మళ్ళీ ఏ విధంగా దీన్ని ట్రాక్లో పెట్టాలి, ఏ విధంగా చేస్తే ఇది ముందుకు వెళ్తుంది అనే విషయాలపైన సీరియస్గా ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికైతే డిజిన్వెస్ట్మెంట్ ఆగిపోయినట్టేనా? డిజిన్వెస్ట్మెంట్ ఆగినా కూడా దానికి చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు NTPC మార్చేశారు, NHPC చేశారు. ఇప్పుడు మొన్న మనం